శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ కన్హా, ఆప్షన్ బి శాతవాహనుడు, ఆప్షన్ సి శ్రీముఖ, ఆప్షన్ డి 1వ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ బి శాతవాహనుడు. శాతవాహనుడు శాతవాహన రాజవంశ స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే పురాణాలలో పేర్కొన్న ఆంధ్ర రాజుల జాబితాలో అతని పేరు అగ్రస్థానంలో ఉంది. శాతవాహనుల కాలంనాటి ప్రసిద్ధ జైన సన్యాసి కుందకుందాచార్యుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సింహనంది, ఆప్షన్ బి పద్మనంది భట్టారకుడు, ఆప్షన్ సి భావ వివేకుడు, ఆప్షన్ డి లకులీడు. ఆన్సర్ ఆప్షన్ బి పద్మనంది భట్టారకుడు. అతని అసలు పేరు పద్మానందిన్. అతన్ని కుందకుంద అని పిలుస్తారు. శాతవాహనుల కాలంలో తొలి జైన గురువులలో ఒకరైన కుందకుందాచార్య మూలాదంగ స్థాపకుడు. ఇది దక్షిణ భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందింది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి కింది వాటిని జతపరచండి. శాసనాలు: ఏ చిన్నగంజాం, బి అమరావతి, సి మ్యాక్యాదోని, డి గుంటుపల్లి. జారీ చేసినవారు: 1 శివముఖ శాతకర్ణి, 2 ఖారవేల, 3 మూడవ పులోమావి, 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. కోడ్లు: ఆప్షన్ ఏ 4 1 3 2, ఆప్షన్ బి 1 2 4 3, ఆప్షన్ సి 3 4 1 2, ఆప్షన్ డి 4 3 2 1. ఆన్సర్ ఆప్షన్ ఏ చిన్నగంజాం శాసనాన్ని వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. అమరావతి శాసనాన్ని వేయించింది శివముఖ శాతకర్ణి. మ్యాకాదోని శాసనాన్ని వేయించింది 3వ పులోమావి. గుంటుపల్లి శాసనాన్ని వేయించింది ఖారవేలుడు. కింది వాటిలో శాతవాహన రాజుల పాలనకు సరైన కాలక్రమానుసారం ఏది? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, హాల, యజ్ఞశ్రీ శాతకర్ణి, 1వ శాతకర్ణి, ఆప్షన్ బి 1వ శాతకర్ణి, హాల, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, హాల, 1వ శాతకర్ణి, ఆప్షన్ డి హాల, 1వ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ బి 1వ శాతకర్ణి, హాల, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. 1వ శాతకర్ణి 3వ రాజు, హాలుడు 17వ రాజు, గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు, యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నౌక నాణాలు కింది వాటిలో దేనిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ నావికా యుద్ధాలు, ఆప్షన్ బి నౌకాదళ వ్యాయామాలు, ఆప్షన్ సి సముద్ర వాణిజ్యం, ఆప్షన్ డి సముద్ర క్రీడలు. ఆన్సర్ ఆప్షన్ సి సముద్ర వాణిజ్యం. యజ్ఞశ్రీ నాణాలపై కనుగొనబడిన నౌక బొమ్మవారి సముద్ర కార్యకలాపాల వాస్తవాన్ని తెలియజేస్తుంది. కృష్ణాలోయలో పెద్ద సంఖ్యలో రోమన్ నాణాలు కనుగొనబడటం ఈ వాస్తవాన్ని బలపరుస్తుంది. కింది వారిలో నాగార్జునకొండలో మహాచారిత్య విహారాన్ని ఎవరు నిర్మించారు? అది తర్వాత మహాయాన విశ్వవిద్యాలయంగా మారింది. ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి శివశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానాన్ని బౌద్ధ తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న నాగార్జునుడు అలంకరించాడు. నాగార్జునుడి కోసం శ్రీపర్వతం వద్ద మహాచారిత్య విహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించగా నాగార్జునుడు శ్రీపర్వతంలో నివసించాడు. అది ప్రస్తుతం నాగార్జునకొండగా పిలువబడుతుంది. కింది వాటిలో శాతవాహనులు గుహలను ఏ ప్రదేశంలో నిర్మించలేదు? 1 బాగ్ 2, అజంతా 3, కార్లే 4, భాజా 5, కన్హేరి 6, ఎలిఫెంటా. ఆప్షన్ ఏ 4 మరియు 6, ఆప్షన్ బి 1 మరియు 6, ఆప్షన్ సి 2 మరియు 5, ఆప్షన్ డి 6 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి బాగ్ మరియు ఎలిఫెంటా గుహలను శాతవాహనులు నిర్మించలేదు. పశ్చిమ దక్కన్లోని నాసిక్, కన్హేరి, కార్లే వంటి అనేక ప్రదేశాలలో అనేక చైత్యాలు మరియు విహారాలు రాక్కడ్ గుహలను, అలాగే ఆంధ్రలో అమరావతి, జగ్గయ్యపేట, గోలి, ఘంటసాల, నాగార్జునకొండ, భట్టిప్రోలు ప్రదేశాలలో స్తూపాలను నిర్మించారు. ఈ కింది ప్రకటనలను పరిగణించండి. 1 1వ శాతకర్ణి పుష్యమిత్ర శుంగ మరియు ఖారవేలునికి సమకాలీనుడు.
2 ఒకటవ శాతకర్ణిని నానేఘాట్ శాసనంలో దక్షిణ పథపతిగా వర్ణించబడ్డాడు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. ఆప్షన్ డి పైవేవీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. 1వ శాతకర్ణి మగధ పాలకుడు పుష్యమిత్ర శుంగునికి మరియు కళింగ పాలకుడైన ఖారవేలునికి సమకాలీనుడు. 1వ శాతకర్ణి మరణానంతరం అతని భార్య నాగనిక నానాఘాట్ శాసనాన్ని జారీ చేసింది. అతని విజయాలకి గుర్తుగా అతను దక్షిణ పథపతి అనే బిరుదును పొందాడు మరియు 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేశాడు. కింది వాటిలో శాతవాహనుల నాణాలకు ఉపయోగించిన లిపి ఏది? ఆప్షన్ ఏ బ్రాహ్మీ లిపి. ఆప్షన్ బి ఖరోష్టి లిపి. ఆప్షన్ సి సంస్కృతం లిపి. ఆప్షన్ డి ప్రాకృతం లిపి. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రాహ్మీ లిపిని శాతవాహనులు నాణాలకు ఉపయోగించారు. ఈ కింది ప్రకటనలను పరిగణించండి. 1. కుంతల శాతకర్ణి సామ్రాజ్య అధికారిక భాషగా సంస్కృత భాష చేయబడింది. 2. సర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణాన్ని రచించారు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. ఆప్షన్ డి పైవేవీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. శాతవాహనుల సామ్రాజ్య అధికారిక భాషగా ప్రాకృతం స్థానంలో సంస్కృతం వచ్చినందున కుంతల పాలన చిరస్మరణీయమైనది. ఒక చిన్న సంఘటన ఈ మార్పుకు దారితీసింది. సంస్కృతం తెలియని శాతకర్ణి సంస్కృతంలో మాట్లాడే తన రాణి ముందు హేళనకు గురిచెందాడు. అందుకే 6 నెలల్లో సంస్కృత భాషపై పట్టు సాధించాలని సంకల్పించాడు. ఆ తరువాత శాతకర్ణి మంత్రులలో ఒకరైన సర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని సిద్ధం చేసి అతని సంకల్పాన్ని నెరవేర్చాడు. క్రింది శాతవాహన రాజులలో ఎవరు తన రాజధానిని ప్రతిస్థానం నుండి ధరణికోటకు మార్చారు? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ సి 2వ పులోమావి. ఆప్షన్ డి 1వ పులోమావి. ఆన్సర్ ఆప్షన్ సి 2వ పులోమావి. ధరణికోటను ధాన్యకటకం అని కూడా అంటారు. ఇది ప్రస్తుతం అమరావతిగా పరిగణించబడుతుంది. 2వ పులోమావి అతని రాజధానిని ప్రతిస్థానం నుండి ధరణికోట లేదా ధాన్యకటకానికి మార్చబడింది. ఎందుకంటే అతని పాలనలో వాయువ్య దిశలో ఉన్న సకుల నుండి ఒత్తిడి పెరిగింది మరియు శాతవాహనుల సామ్రాజ్యం పశ్చిమ మరియు ఉత్తరాన విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. కాబట్టి ఈ పరిస్థితిలో అతను రాజధానిని మార్చాడు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి కింది వాటిని జతపరచండి. రచయిత ఏ. హాల. బి. వాత్సాయన. సి. గుణాడ్య. డి. ఆచార్య నాగార్జున. రచన 1. శూన్య సప్తసతి. 2. బృహత్కథ. 3. గాథా సప్తసతి. 4. కామసూత్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ. హాలుడు గాథా సప్తసతిని ప్రాకృతంలో రచయించాడు. వాత్సాయనుడు కామసూత్రాన్ని సంస్కృతంలో రచయించాడు. గుణాడ్య బృహత్కథను ప్రాకృతంలో రచయించాడు. ఆచార్య నాగార్జునుడు శూన్య సప్తసతిని రచయించాడు. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. హాలాను కవివత్సల లేదా కవుల పోషకుడిగా పిలిచేవారు. 2. గౌతమి బాలశ్రీ తన కుమారుడి హయాంలో నాసిక్ శాసనాన్ని జారీ చేశారు. 3. 2వ శాతకర్ణి అతను సాంచి ద్వారమీద ఉన్న శాసనంలో ప్రస్తావించబడ్డాడు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి అన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి. హాలుడు ప్రాకృతంలో గాథా సప్తసతిని రచించాడు మరియు హాలుడికి సమకాలీనుడైన ప్రసిద్ధ కవి గుణాడ్య ఆస్థానంలో ఉన్నాడు. చరిత్రకారులు హాలుడుని కవివత్సల లేదా కవుల పోషకుడుగా వర్ణించారు. కాబట్టి 1వ స్టేట్మెంట్ సరైనది. 2వ స్టేట్మెంట్ సరైనది కాదు, ఎందుకంటే
గౌతమి బాలశ్రీ తన కుమారుని మరణాంతరం ఆమె మనవడైన రెండవ పులోమావి పాలనా కాలంలో నాసిక్ శాసనాన్ని జారీ చేసింది. అందులో గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను గురించి వివరించింది. రెండవ శాతకర్ణి సాంచి ద్వారమీద ఉన్న శాసనంలో, యుగ పురాణంలో మరియు కొన్ని నాణాలలో అతని ప్రస్తావన ఉంది. కాబట్టి మూడవ స్టేట్మెంట్ సరైనది. శాతవాహనుల కాలంలో గ్రామ అధికారి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మహామాత్య, ఆప్షన్ బి నిబంధకర, ఆప్షన్ సి గ్రామిణి, ఆప్షన్ డి గుల్మిక. ఆన్సర్ ఆప్షన్ సి గ్రామిణి. శాతవాహనుల పరిపాలనలో అత్యల్ప భాగం గ్రామం. కొన్నిసార్లు 5 లేదా 10 గ్రామాల సమూహాన్ని నియంత్రించే గ్రామణి అనే అధికారి బాధ్యత వహిస్తాడు. మాక్యాధోని శాసనంలో పేర్కొన్న గుల్మిక అనే పదానికి అర్థమేమిటి? ఆప్షన్ ఏ వాణిజ్య పన్ను, ఆప్షన్ బి గ్రామ అధికారి, ఆప్షన్ సి బానిస, ఆప్షన్ డి ఫ్యూడేటరీ చీఫ్. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్యూడేటరీ చీఫ్, అనగా భూస్వామి. శాతవాహన సామ్రాజ్యంలో అనేక స్వయంప్రతిపత్తి భాగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక అధీన రాజకుటుంబం క్రింద ఉన్నాయి. వీరు శాతవాహన మెట్రోనిమిక్స్ ను ఉపయోగించారు మరియు కొన్నిసార్లు వారి స్వంత నాణేలను జారీ చేసే హక్కును కలిగి ఉన్నారు. కొల్హాపూర్ ప్రాంతంలోని కురాలు మరియు మైసూర్లోని చుటులు అటువంటి కుటుంబాలలో అత్యంత ముఖ్యమైనవారు. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. శ్రీముఖ మొదట్లో బౌద్ధమతాన్ని అనుసరించాడు. 2. శ్రీముఖ మొదటి రాజధాని కోటిలింగాల మరియు అతను తన రాజధానిని కోటిలింగాల నుండి ప్రతిస్థానానికి మార్చాడు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవే. ఆప్షన్ డి పైవేవీ సరైనవి కాదు. ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. 1వ స్టేట్మెంట్ సరైనది కాదు. ఎందుకంటే శ్రీముఖుడు మొదట్లో జైనమతాన్ని అనుసరించాడు. తరువాత రాజ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అతను బ్రాహ్మణ మతానికి మారాడు. 2వ స్టేట్మెంట్ సరైనది. శ్రీముఖుడు కుమారుడైన 1వ శాతకర్ణికి మహారథి ట్రానకేరో కుమార్తెన నాగనికనకు వివాహం జరిపించాడు. శ్రీముఖుడు పశ్చిమ దక్కన్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందువలన ప్రతిస్థానపురం వ్యూహాత్మక ప్రదేశం కారణంగా ప్రతిస్థానాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. శాతవాహనుల కాలంలో భూమి శిస్తువాటా ఎంత? ఆప్షన్ ఏ 1/6వ వంతు, ఆప్షన్ బి 1/4వ వంతు, ఆప్షన్ సి 1/10వ వంతు, ఆప్షన్ డి 1/8వ వంతు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1/6వ వంతు. రాజ్యానికి ప్రధాన ఆదాయమార్గం భూమి శిస్తు. శాతవాహనులు పంటలో 1/6వ వంతు భూమి శిస్తు గ్రహించారు. వ్యవసాయ ఉత్పత్తుల రాచరిక వాటాను దేయమేయ మరియు భోగ వంటి పదాలను సూచించింది. భూమి శిస్తు 1 కంటే ఎక్కువ పన్నులు విధించబడ్డాయి. శాతవాహనుల కాలంలోని ఆక్పెషన్స్ మరియు ప్రొఫెషన్లను పరిగణించండి మరియు క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి క్రింది వాటిని సరిపోల్చండి. ఆక్పెషన్స్: ఏ హాలికాస్, బి సేథి, సి సార్థవాహులు, డి కులారస్. ప్రొఫెషన్: 1 కుమ్మరివాడు, 2 విదేశీ వ్యాపారం, 3 వ్యాపారి, 4 రైతులు. ఆన్సర్ ఆప్షన్ డి. హాలికాస్ అనగా రైతులు, సేథి అనగా వ్యాపారులు, సార్థవాహులు అనగా విదేశీ వ్యాపారం చేసేవాళ్లు, కులారస్ అనగా కుమ్మరివాడు. వీరే కాకుండా శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ క్రింది వాటిలో ఎన్ని పేర్స్ సరిగ్గా జతపరచబడ్డాయి? పేర్ 1 అమాత్య, పేర్ 2 అతని వృత్తి. 1 బండగారిక, వస్తువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూసుకునే వ్యక్తి. 2 లేఖక, రాజు యొక్క ఆదేశాలను వ్రాసి సంరక్షించే వ్యక్తి. 3 దూత, రాయబారి. 4 రాజ్యుగహక, సర్వేయర్ మరియు ల్యాండ్ సెటిల్మెంట్లను చూసుకుంటారు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఓన్లీ 2 పేర్స్, ఆప్షన్ బి ఓన్లీ 3 పేర్స్, ఆప్షన్ సి ఆల్ పేర్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ సి ఆల్ పేర్స్.
శాతవాహనుల అధికారిక మతం ఏది? ఆప్షన్ ఏ హిందూ మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి సెక్యులరిజం. ఆన్సర్ ఆప్షన్ ఏ శాతవాహనుల అధికారిక మతం హిందూ మతం. మొదటి శాతవాహన పాలకుడైన సిముఖుడు అతని పాలన ప్రారంభ సంవత్సరాల్లో జైన మతానికి చెందిన వ్యక్తిగా పేరుపొందాడు. అయితే వేద విశ్వాసానికి అనుకూలంగా ప్రజాదరణ ప్రతిస్పందన బలంగా మారడంతో అతని విశ్వాసాన్ని హిందూ మతానికి మార్చుకున్నాడు. ఆ తర్వాత శాతవాహన పాలకులు హిందూ మతాన్ని పాటించారు. అదేవిధంగా శాతవాహనుల రాణులు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా పాటించారు. శాతవాహనుల కాలంలో వ్యవసాయ పన్నును ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ సువనక, ఆప్షన్ బి దేయమేయ మరియు భోగ, ఆప్షన్ సి గడిక మరియు మణికార, ఆప్షన్ డి కమర. ఆన్సర్ ఆప్షన్ బి దేయమేయ మరియు భోగ అని పిలిచేవారు. వ్యవసాయోత్పత్తులలో రాజవాట, దేయమేయ మరియు భోగ వంటి పదాలను సూచించింది. భూమిశిస్తు ఒకటి కంటే ఎక్కువ పన్నులు విధించబడ్డాయి. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. మత్యపురాణం ప్రకారం చివరి కణ్వరాజు సురమన్రాజు సిముఖచే చంపబడ్డాడు. 2. అశోకుని 13వ శాసనం ప్రకారం ఆంధ్రులను అతని సామంతులుగా పేర్కొన్నాడు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవే, ఆప్షన్ డి పై స్టేట్మెంట్లువేవీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవే. స్టేట్మెంట్ 1 సరైనది. మత్స్య మరియు వాయు పురాణాల ప్రకారం చివరి కణ్వరాజు సుశ్రమణను ఆంధ్రరాజు సిముఖుడు చంపాడు. పురాణాలలో ఆంధ్ర లేదా శాతవాహన రాజుల జాబితా మరియు వారి రాజరిక సంవత్సరాలు కూడా ఉన్నాయి. స్టేట్మెంట్ 2 సరైనది. అశోకుని 13వ శిలాశాసనంలో శాతవాహనులు మౌర్యుల సామంతులు అని తెలియజేస్తుంది. అదేవిధంగా శాతవాహనులు కళింగ యుద్ధంలో అశోకుని తరఫున పాల్గొన్నారు అని కూడా ఈ శిలాశాసనం వివరిస్తుంది. శాతవాహనులు తమ శాసనాలను ఏ భాషలో జారీచేశారు? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి పాళీ, ఆప్షన్ సి తెలుగు, ఆప్షన్ డి ప్రాకృతం. ఆన్సర్ ఆప్షన్ డి ప్రాకృతం. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. శాతవాహన రాజు 1వ శాతకర్ణిని వివాహం చేసుకున్న దేవి నాగానిక ఎవరు? ఆప్షన్ ఏ సహపాల కుమార్తె, ఆప్షన్ బి ఖారవేల కుమార్తె, ఆప్షన్ సి సక రుద్రధామ సోదరి, ఆప్షన్ డి మహారథి ట్రానకైరో కుమార్తె. ఆన్సర్ ఆప్షన్ డి మహారథి ట్రానకైరో కుమార్తె. సిముక కుమారుడు 1వ శాతకర్ణి మహారథి ట్రానకైరో కుమార్తె నాగనికను వివాహం చేసుకున్నారు. ట్రానకైరో పశ్చిమ దక్కన్ స్థానిక తెగ రతికాస్ తెగకు చెందినవారు. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. శాతవాహన రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న రాజ్యం అహారులుగా విభజించబడింది. 2. శాతవాహనుల మంత్రుల్లో విశ్వాస అమాత్యుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి స్టేట్మెంట్లు 1 మరియు 2 సరైనవే, ఆప్షన్ సి స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది, ఆప్షన్ డి స్టేట్మెంట్లు పైవేవీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి స్టేట్మెంట్లు 1 మరియు 2 సరైనవే. స్టేట్మెంట్ 1 శాతవాహనుల ప్రత్యక్ష పాలనలో ఉన్న సామ్రాజ్యం ఆహారాలు అని పిలువబడే అనేక ప్రావిన్సులుగా విభజించబడింది. వాటికి అమాత్యులు అనే గవర్నర్గా నియమించారు. స్టేట్మెంట్ 2 రాజుకు వివిధ స్థాయిలు మరియు హోదాలు కలిగిన అనేకమంది మంత్రులు సహాయం చేశారు. మంత్రులలో విశ్వాస అమాత్యుడు అన్ని ముఖ్యమైన విషయాలపై రాజు సంప్రదించినందున అతను అగ్రస్థానంలో ఉన్నాడు. విశ్వాస అమాత్య పదవిని ప్రధానమంత్రి పదవితో పోల్చవచ్చు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి కింది వాటిని సరిపోల్చండి. శాతవాహనుల జన్మస్థలం: ఏ. కర్ణాటక, బి. విదర్భ, సి. మహారాష్ట్ర, డి. ఆంధ్ర. చరిత్రకారులు: 1. పి.టి. శ్రీనివాస అయ్యంగార్, 2. గుత్తి వెంకటరావు, 3. వి.ఎస్. సుక్తంకర్, 4. వివి. మిరాసి. ఆన్సర్ ఆప్షన్ సి.
శాతవాహనుల జన్మస్థలం గురించి చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసి వారి వాదనలను వినిపించారు. వారు వివిధ ప్రాంతాలను శాతవాహనుల జన్మస్థలంగా పేర్కొన్నారు. కర్ణాటక విఎస్ సుక్తాంకర్ విదర్భ వివి మిరాసి. మహారాష్ట్ర పిటి శ్రీనివాస్ అయ్యంగర్ మరియు జోగెల్కర్. ఆంధ్ర గుత్తి వెంకటరావు, రాప్సన్, విన్సెంట్ స్మిత్, భండార్కర్, బర్లెన్. తెలంగాణ పివి పరబ్రహ్మ శాస్త్రి. శ్రీముఖ శాతకర్ణి నాణాలు ఏ ప్రదేశంలో లభ్యమయ్యాయి? ఆప్షన్ ఏ కోటిలింగాల, ఆప్షన్ బి ధరణికోట, ఆప్షన్ సి శ్రీపర్వతం, ఆప్షన్ డి బారుకచ్చ. ఆన్సర్ ఆప్షన్ ఏ కోటిలింగాల. కోటిలింగాలలో ఇటీవల కనుగొనబడిన శాతవాహన నాణాలలో పైభాగంపై ఉన్న పదాలు సిరి చిముఖ సతగా ఉంది. చిముఖను పరబ్రహ్మ శాస్త్రి సిముఖంగా గుర్తించారు. శ్రీముఖ నాణాలు కోటిలనగాలతో పాటు కరీంనగర్ జిల్లా మునులగుట్ట వద్ద కూడా లభ్యమయ్యాయి. శాతవాహనుల రాజ్యస్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ శాతవాహనుడు, ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ సి శ్రీముఖ, ఆప్షన్ డి 1వ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీముఖ. మత్స్య మరియు వాయు పురాణాల ప్రకారం చివరి కణ్వరాజు సుశ్రమణను ఆంధ్రరాజు సిముఖుడు సంహరించి తన తండ్రి పేరు మీదుగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి కింది వాటిని సరిపోల్చండి. శాసనాలు. ఏ నానేఘాట్, బి నాసిక్, సి జూనాగఢ్, డి హతిగుంఫా. జారీ చేసినది 1 దేవి నాగానిక, 2 గౌతమి బాలశ్రీ, 3 ఖారవేల, 4 రుద్రదామ. ఆన్సర్ ఆప్షన్ బి. నానేఘాట్ శాసనాన్ని దేవినాగానిక వేయించింది. నాసిక్ శాసనాన్ని గౌతమిబాలశ్రీ వేయించింది. హాతిగుంఫా శాసనాన్ని ఖారవేలుడు వేయించాడు. జునాగఢ్ శాసనాన్ని రుద్రదాముడు వేయించాడు. కింది స్టేట్మెంట్లను పరిగణించండి. స్టేట్మెంట్ 1 1వ శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి నాణేలపై నౌక బొమ్మలు కనుగొనబడ్డాయి. స్టేట్మెంట్ 2 శాతవాహనుల ముఖ్యమైన ఓడరేవులు సోపార్ మరియు బారుకచ్చ. స్టేట్మెంట్ 3 శాతవాహనుల ముఖ్యమైన పట్టణాలు కొంటకోశ్యాల మరియు కొద్దూరా. పై స్టేట్మెంట్లలో ఏది సరైనవి కాదు? ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 అంటూ సరైనవి కాదు. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది కాదు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 2 అండ్ 3 సరైనది కాదు. ఆప్షన్ డి పై స్టేట్మెంట్లు ఏవీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 సరైనది కాదు. ఎందుకంటే పులోమావి మరియు యజ్ఞశ్రీ నాణాలపై కనుగొనబడిన ఓడ యొక్క బొమ్మవారి సముద్ర కార్యకలాపాల వాస్తవాన్ని తెలియజేస్తుంది. కృష్ణాలోయలో పెద్ద సంఖ్యలో రోమన్ నాణేలు కనుగొనబడటంపై వాస్తవాన్ని బలపరుస్తుంది. స్టేట్మెంట్స్ 2 అండ్ 3 సరైనవి. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ గ్రంథం ప్రకారం పశ్చిమ మరియు ఆంధ్ర తీరాలలో అనేక ఓడరేవులను ప్రస్తావిస్తుంది. ముఖ్యమైన పశ్చిమ ఓడరేవులలో సోపర్, కళ్యాణ, బర్గజా మరియు దక్షిణాపథ ఉత్తరాన ఉన్న బారుకచ్చా ఉన్నాయి. ఆంధ్రాలోని ముఖ్యమైన మార్కెట్ పట్టణాలలో కొంటకోసిల, ఘంటసాల, కొద్దుర, కృష్ణా జిల్లా కోడూరు లేదా మచిలీపట్నం సమీపంలోని గూడూరు మరియు అలోసైగ్నే, కాకినాడ సమీపంలోని కోరింక ఉన్నాయి. తెలంగాణలోని లోతట్టు మార్కెట్ పట్టణాలు కరీంనగర్, ఎల్గండల జిల్లాల్లోని పెద్దపల్లి మండలంలో పెద్దవాగు మరియు గోదావరి నది సంగమం వద్ద ఉన్న కోటిలింగాల, పెద్దపల్లి సమీపంలోని గ్రామం ఎల్గండాల సమీపంలోని ధూళికట్ట గ్రామం. క్రింది వాటిలో శాతవాహనుల ముఖ్యమైన ఎగుమతులు ఏవి? 1 వస్త్రాలు, పట్టు మరియు మిరియాలు. 2 బంగారం మరియు వెండి. 3 వైన్ మరియు రాగి. 4 ఐవరీ మరియు స్టీల్. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి 2 అండ్ 3, ఆప్షన్ సి 1 అండ్ 3, ఆప్షన్ డి 1 అండ్ 4. ఆన్సర్ ఆప్షన్ డి 1 అండ్ 4. రోమ్, పర్షియా మరియు ఇతర దేశాలకు శాతవాహనులు ఎగుమతి చేసే ప్రధాన వస్తువులు వస్త్రాలు, పట్టులు, రత్నాలు, దంతాలు, మిరియాలు మరియు ఎల్గండాల వద్ద ఉత్పత్తి చేయబడిన వూడ్జ్ అని పిలువబడే అధిక నాణ్యత గల ఉక్కు.
దిగుమతులలో వైన్, రాగి, బంగారం మరియు వెండి ఉన్నాయి. శాతవాహనులు తమ వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేశారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రోమ్, ఆప్షన్ డి ఈజిప్ట్. ఆన్సర్ ఆప్షన్ సి రోమ్, పర్షియా మరియు ఇతర దేశాలకు శాతవాహనులు ఎగుమతి చేశారు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి క్రింది వాటిని జతపచండి. రచన: ఏ కుతూహలాన్ని, బి నాగార్జునుడు, సి టోలెమీ, డి ప్లీనీ. రచయిత: 1 గైడ్ టు జియోగ్రఫీ, 2 నాచురల్ హిస్టరీ, 3 లీలావతి పరిణయం, 4 సుహ్రుల్లేఖ. ఆన్సర్ ఆప్షన్ సి లీలావతి పరిణయం కుతూహల రచించారు. సుహ్రుల్లేఖను నాగార్జునాచార్యులు రచించారు. నేచురల్ హిస్టరీని ప్లీనీ రాశారు. గైడ్ టు జియోగ్రఫీని టోలెమీ రాశారు. శాతవాహనుల రాజ్యంలో రెండవ బుద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆచార్య నాగార్జున, ఆప్షన్ బి భద్రబాహు, ఆప్షన్ సి కుందాకుందాచార్య, ఆప్షన్ డి వరాహమిహిర. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుడు యజ్ఞ శ్రీ శాతకర్ణికి సమకాలీనుడు. ఆచార్య నాగార్జునునికి మహాచైత్య, మహావిహారాలను నిర్మించాడు. ఆచార్య నాగార్జున బిరుదులు: రెండవ బుద్ధుడు, భారతీయ ఎయిన్స్టీన్. శాతవాహన సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ ఫాహియాన్, ఆప్షన్ బి మెగస్తనీస్, ఆప్షన్ సి హుయాన్సాంగ్, ఆప్షన్ డి సులైమాన్. ఆన్సర్ ఆప్షన్ బి మెగస్తనీస్. శాతవాహనుడి పాలనా కాలంలో ఆంధ్ర రాజ్యాన్ని సందర్శించినట్లుగా అతని ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు.